ఏమైపోతోంది మానవత్వం? ఎటు పోతోంది సమాజం? తిట్టడం, కొట్టడం నుంచి చంపడం వరకు కక్షలు, కార్పణ్యాలు రాసిన రక్త చరిత్రలు ఎన్నో. కానీ ఇప్పుడు ఏకంగా చంపేసి శవాన్ని ముక్కలు చేసి సవాల్ విసురుతున్న పైశాచికత్వం పేట్రేగిపోతుంది. శరీరాలతో ఆడుకునే నీచులు కొందరైతే శవాన్ని ఛిద్రం చేసే కర్కోటకులు మరికొందరు. మనలో ఒకరు మన మధ్య ఉంటారు, కానీ నవ్వుల మాటున నర రూప రాక్షసులు వీరు. ఆస్తి కోసం ఒకడు, అనుమానంతో మరొకడు బంధాలను కూని చేస్తున్నారు. మడిషన్నవాడు ఎందుకిలా మారుతున్నాడు? ఏరియా నంబర్ 13 ఎఫెక్టేనా? మాటతో పరిష్కారమయ్యే గొడవలో మర్డర్లకు తెగబడుతున్నారు. అమ్మా నాన్న, అన్నా చెల్లె, భార్య భర్త, తాత మనవడు అనుబంధాలను కూనీ చేస్తున్నారు. భార్యను చంపి శవాన్ని ముక్కలు చేసిన గురుమూర్తి నిర్వాకం మరువక ముందే పంజగుట్టలో యానిమల్ మార్క్తో మరో దారుణం. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య సంచలనం రేపింది. కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతో జనార్దన్ రావును హత్య చేశాడు ఆయన మనవడు కీర్తితేజ. 70 ఏళ్ల పెద్దాయన్ను 73 సార్లు కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన కన్న తల్లిపై కూడా కత్తి ఝుళిపించాడు. హత్య గల కారణాలేంటి? 6వ తారీఖు సాయంత్రం అరౌండ్ రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీస్కి డైల్ 100 కంప్లైంట్ వచ్చింది. ఆ డైల్ 100 కంప్లైంట్లోకి వెళ్ళి చూశారు. ఆ ఇల్లు లొకేట్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఇంట్లోనే. అది ఎవరు అని ఆరాధిస్తే అది జనార్దన్ రావు గారు అని చెప్పి తెలిసింది. తర్వాత వాళ్ళ మదర్ కూడా ఎవరైతే జనార్దన్ రావు గారు ఉన్నారో వాళ్ళ డాటర్ అనమాట, ఎక్యూజ్డ్ వాళ్ళ మదర్, ఆమెకు కూడా కత్తిపోట్లు గురైంది. ఆమె కూడా తర్వాత ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ యొక్క మనమడు జనార్దన్ రావు గారి మనమడే ఇతన్ని కత్తితోటి పొడిచి హత్య గావించినట్లు తెలిసింది. ఇప్పటివరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అతను ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు. ఇతను ఎంఎస్ కంప్లీట్ చేసుకుని 2018 ఆ ప్రాంతంలో వచ్చినట్లు తెలుస్తుంది. అది ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా హత్య దేనికి చేశాడు అనేది చెప్పాలి అని అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మాకు మాత్రం ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే అతను నన్ను విచక్షణ రహితంగా పెంచారని ఒకటి, తర్వాత ఇంకేదో ఆస్తి సమంగా పంచలేదని ఒకటి, ఈ కారణాలని చెప్తున్నట్లు. ప్రజెంట్ తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది? తల్లిని అడ్డొచ్చిన తల్లిని సైతం కూడా అతను స్టాబింగ్ చేశారని చెప్తూ ఉన్నారు. తల్లికి ఎన్ని స్టాబింగ్స్ అయ్యాయి? అట్ ది సేమ్ టైం ఈ జనార్దన్ రావు ఒంటి మీద 73 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. డాక్టర్స్ ఏమంటున్నారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, వస్తే కానీ అది డీటెయిల్గా తెలుస్తుంది. మల్టిపుల్ ఇంజరీస్ అయితే అతని ఒంటి మీద ఉన్నాయి. తర్వాత తల్లి గారికి కూడా ఒక 5 to 6 కత్తిపోట్లు ఉన్నాయి. ఆమెకి చేతులు కూడా చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి. ఆమె ఆపడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు బహుశా. ప్రధానంగా ఆస్తి పంపకాలతో పాటు ఏదైతే అతనికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్ సైతం కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించాము. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఏంటి, ఎటువంటి పరిణామాల మధ్య ఈ యొక్క దారుణానికి ఒడిగట్టాడు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటామంటూ కూడా పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ చెప్తూ ఉన్నారు. జనార్దన్ రావుకు మంచి మనిషిగా పేరుంది. తాను ఎదగడమే కాదు, ఎందరో ఎదగడానికి సాయం చేశారు. జనార్దన్ రావు ఇక లేడన్న నిజం తెలిసి ఆయన స్వగ్రామం ఏలూరు కన్నీరైంది. చాలా బాధాకరమైన విషయం అండి ఇలా జరగటం. అయినా ఊళ్ళో గ్రామంలో చాలా హై స్కూల్ కానీ గుడి డెవలప్మెంట్ కానీ వచ్చినప్పుడల్లా చాలా పనులు మంచి పనులు చేస్తారండి గ్రామంలో. ఇప్పుడు వరకు కూడా చాలా మంచి పనులు చేశారు ఆయన ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. వచ్చినప్పుడల్లా పలకరిస్తారండి, వ్యవసాయాలు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా కొంటున్నారు, ఏంటి మీ బాధ ఏమంటే చెప్పమంటారు, అడుగుతారు, కనుక్కుంటారు. చాలా మంచి పనులు చేశారండి. అయినా ఇలా జరగటం మాకు చాలా బాధ. కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోగా కోట్లకు కోట్లు దానం చేస్తున్నారనే పగ, కోపం సహా కీర్తితేజ్ యానిమల్లా మారడానికి డ్రగ్స్ కూడా కారణమని తెలుస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పంజగుట్ట పోలీసులు. ఆస్తి ఇవ్వలేదని కీర్తితేజ్ తాతను చంపేస్తే, మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని తండ్రి ఏసయ్యను చంపేశాడు మరియదాసు అనే మరో మానవ మృగం. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్ల చెరువులో జరిగింది దారుణం. స్థానికులు ఆణ్ణి పట్టుకుని చెట్టు కట్టి చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. తండ్రిని చంపిన మరియదాసు, తాతను చంపిన కీర్తితేజ్, భార్యను చంపి శవాన్ని ముక్కలు చేసిన గురుమూర్తి చూడ్డానికి శుద్ధపూసల్లా కనిపిస్తున్నారు. మరింత పైశాచికత్వానికి ఎలా బరితెగించారు? సొసైటీలో ఇలాంటి యానిమల్ మార్కుగాళ్లు ఇంకెందరు? వాళ్లను గుర్తుపట్టేదెలా? అసలు వాళ్ల మెదళ్లలో ఇంత పైశాచికత్వం ఎలా వస్తోంది? ఏరియా నెంబర్ 13 ఎఫెక్ట్ అంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఏరియా నెంబర్ 13 ఏదైతే ఉందో దీంట్లో ఇన్హిబిషన్ ఏరియా అని అంటుంటుంది. అంటే ఇన్హిబిషన్ ఏరియా అంటే కనుక స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఏరియా, చాలా ప్రముఖమైనటువంటి ఏరియా.
మీరు ఆల్కహాల్ తీసుకోండి, లేదంటే ఇతరత్ర డ్రగ్స్ ఏమైనా ఇలిసిట్ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకోండి, అవి కూడా ఏరియా నెంబర్ 13 మీదే పనిచేస్తాయి. అంటే ఏంటంటే ఇలా చేస్తే తప్పేమో అనేటటువంటి ఆ కంట్రోల్ పాయింట్ని కిందకి లాగేస్తాయి అన్నమాట, కిందకి దించేస్తాయి. ఇలా చేసినా పర్వాలేదు, మనం అడ్వెంచరస్గా చేయొచ్చు, ఈ ఆకతాయి చేష్టల వల్ల నాకు పేరు వస్తుంది, ఇదే లైఫ్ అంటే ఇదే ఆనందం అనేటటువంటిది ఆ క్రికెట్ పద్ధతిలో వెళ్ళి ఆనందించేసుకుని ఆ కంట్రోల్ అనేది కిందకి జార్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డ్రగ్స్ అన్నమాట. మనుషులకు మృగాలకు మధ్య తేడా విచక్షణ. కానీ ఆ విచక్షణ మర్చిన కొందరు ఆర్థిక బంధాలు, అనుమానాలతో అనుబంధాలను రక్తసిక్తం చేస్తున్నారు. వీళ్ళో రకం. ఇక లావరిష్ లైఫ్ కోసం సాటి వాళ్ల జీవితాలను సత్యనాశ్ చేస్తోన్న మరో రకం మానవ మృగాలున్నారు. తస్మాత్ జాగ్రత్త. బార్డర్లో నెత్తురు కళ్ళ చూశాడో లేదో కానీ నట్టింట్లో మర్డర్ చేసి నెత్తు చుక్క కూడా కనిపించకుండా ఖతర్నాక్ డ్రామా ఆడాడు. వాడు మనిషా, మానవ మృగమా అని కాకీలే షాక్ అయ్యేలా సీన్ రక్తి కట్టించాడు. భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి బూడిద చేశాడంటే అంత ప్రాసెస్ ఒక్కడి వల్ల సాధ్యమా? శాడిస్ట్ గురుమూర్తికి మరికొందరు సహకరించారా? మీర్పేటలో వెంకట మాధవి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మరికొందరి ప్రమేయం ఉందనే యాంగిల్లో ఎంక్వైరీ మొదలైంది. నిజాలు దర్యాప్తులో తేలుతాయి. కానీ అంత పైశాచికంగా ప్రవర్తించాడంటే గురుమూర్తి మెంటాలిటీ ఎలాంటిదై ఉంటుంది? మనుషులున్నారో జాగ్రత్త. ఒకడి టార్గెట్ 100, మరొకటి గురి 300. స్నేహం ప్రేమ ముసుగులో కామోన్మాదాలు, కులం కుళ్ళుతో పర్వోన్మాదాలు, శరీరాలతో ఆడుకునే నీచులు, శవాన్ని ఛిద్రం చేసే కాలాంతకులు. వీళ్ళు వాళ్ళు మరెవరో కాదు, మనలో ఒకరు. మన మధ్య ఉన్నారీ నరరూప రాక్షసులు. సొసైటీలో యానిమల్ మార్క్. ఎందుకిలా? నేర చరిత్రలు కొత్త కాదు, కానీ మచ్చుకైన మానవత్వం లేని ఈ హింస ఎందుకని? చేసే ప్రవర్తన విధానం అయితే ఉందో ఇప్పుడు చాలా వైలెంట్గా మారుతుంది. అప్పుడు ఒక పాతకాలంలో అంటే 20 సంవత్సరాల ముందు చూసినట్టయితే మర్డర్లు, ఇతరత్ర సీరియస్ క్రైమ్స్ ఏవైతే ఉంటే జరిగేవి, కానీ ఇంత ఇంటెన్సిటీగా జరిగేది కాదు. చుట్టుపక్కల జరిగిన నేరాలని తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. మంచి కన్నా చెడు తొందరగా అట్రాక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళలో ఒక నేర ప్రవృత్తి అన్నది మనుషులు ప్రతి ఒక్కరిలో నేర ప్రవృత్తి ఉంటుంది. కాకపోతే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసిన వాడు మంచివాడు, కంట్రోల్ చేయని వాడు నేరస్తుడు అవుతాడు. వైలెంట్ నేరాలు జరగడానికి ముఖ్యంగా ఇంటర్నెట్ కూడా ఒక కారణమని నేను అనుకుంటున్నాను. ఇంటర్నెట్ ప్లస్ సినిమాలు, వాళ్ళ లాజిక్ ఏంటిది? సినిమాలు సొసైటీలో ఉన్నదాన్ని సినిమాలో చూపిస్తామని వాళ్ళు అంటారు. కాకపోతే మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి. ఇలా చేయడం వల్ల, ఈ రకమైన చర్యలు చేయడం వల్ల చెడు ప్రభావం ఉంటుంది, పర్యవసానం చెడుగా ఉంటుంది అని చెప్పి విచక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. ఆ విచక్షణ లేని వాళ్ళు ఆ నేరాన్ని కూడా ఒక హీరోయిక్ డీడ్గా తీసుకొని వాళ్ళు కూడా నేరాలు చేస్తుంటారు. ఎస్, డెక్స్టర్ మూవీని మక్కి కాపీ కొట్టి ప్రియురాలు శ్రద్ధను ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కో అవయవాన్ని పీసులుగా చేసి పాలిథీన్ కవర్లు పెట్టి అడవిలో విసిరేశాడు ఆఫ్తాబ్ ద బ్లడీ ఫెలో. ఢిల్లీ ఆఫ్తాబ్ గాడికి మించి హైదరాబాద్ లో గురుమూర్తి క్రూరత్వం తెలుగు స్టేట్స్ ను షాక్ గురిచేసింది. భార్య వెంకట మాధవిని అత్యంత పైశాచికంగా చంపి దృశ్యం సినిమా తరహాలో కేసును తప్పుదోవ పట్టించబోయిన వైనం క్రైమ్ హిస్టరీలోనే ఓ సంచలనం. సంక్రాంతి రోజు వెంకట మాధవిని తీసుకుని సినిమాకు వెళ్లాడు. ఇంటికొచ్చాక గొడవ పడ్డాడు. ఆమె తలను గట్టిగా గోడకేసి కొట్టాడు. మాధవి అక్కడికక్కడే చనిపోయింది. అనుకోకుండా జరిగిందా? ప్లాన్ ప్రకారమే చంపాడా? క్షణికావేశంలో జరిగితే భయపడతాడు, ఎవరికో ఒకరికి చెప్తాడు, లేదంటే పారిపోతాడు. కాని గురుమూర్తి అలా చేయలేదు. కాయగూరలు కోసినట్టుగా భార్య శవాన్ని ముక్కలుగా చేశాడు. కాళ్ళు, చేతులు, తల, మొండెం వేరు చేసి ముక్కలుగా నరికి వాటిని పెన్నంపై మార్చి పొడి చేసి బూడిదను బకెట్లో నింపాదిగా వెళ్లి చెరువులో కలిపేశాడు. చెప్పడానికి వినడానికి ఒళ్ళు జలధరించే విధంగా పైశాచికంగా వ్యవహరించాడు. మాజీ జవాన్ గురుమూర్తి క్రిమినల్ మెంటాలిటీ తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును సైంటిఫిక్ ఆధారాలతో ఛేదించారు పోలీసులు. నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేసి బిఎన్ఎస్ 103 రెడ్ విత్ 1, 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ ఫెల్ డౌన్
అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. దర్యాప్తులో నిజాలు నిగ్గుతేలాయి. భార్యను చంపాలని ముందే నిర్ణయించుకున్న గురుమూర్తి అనుకున్నట్టుగా ఆపరేషన్ ఫినిష్ చేశాడు. సాక్ష్యాలు లేవు కాబట్టి తన నిర్వాకం బయటకు రాదనుకున్నాడు. మిస్సింగ్ కేసుగా ఎంక్వైరీ చేపట్టడంతో అతనిలో భయం. నిజం బయటపడినా తను సేఫ్గా ఉండాలని మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఆవేశంలో కొట్టానని, భయంతో ఆనవాళ్లు మాయం చేశానని ఓ బంధువుకు చెప్పి ఎమోషనల్ గేమ్ ఆడాడు. గురుమూర్తి క్రిమినల్ మెంటాలిటీ ఎంత పీక్స్లో ఉందో చెప్పే నిదర్శనమిది. ఇంత చేశాడంటే వాడు మనిషా, మానవ మృగమా? మనుషుల్లో ఇలాంటి వికృత మనస్తత్వం ఎందుకొచ్చి చస్తుంది? అసలు గురుమూర్తి మెంటల్ హెల్త్ కండిషన్ ఏంటి? యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి మేము ఎక్కువగా వీళ్ళ వ్యక్తిత్వంలో ఆ పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి ఎక్కువగా గమనిస్తుంటామండి. ఈ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈజీగా అబద్ధం చెప్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఆ క్రిమినల్ టెండెన్సీస్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ మాత్రం వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. ఒక పెంటప్ ఎమోషన్, పెంటప్ యాంగర్, ఆల్రెడీ ఆమె మీద ఉన్న కోపము ఒక రోజుతో కాదు, కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి ఆమె మీద పెరిగిపోయిన కోపం ఒకేసారి బర్స్ట్ అయ్యి ఆ విధంగా చూపించిన అవకాశం ఉంటుంది. బట్ దాంతోపాటు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ కానీ, ఇటు డ్రగ్స్ యూసేజ్ కానీ, లేకపోతే ఏదన్నా భ్రమలు, భ్రాంతులకి లోనయ్యే మేజర్ సైకియాట్రిక్ ఇల్నెస్ ఏమన్నా ఉందా అనేది కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. అది సంగతి. అనుమానం పెనుభూతమవుతుంది. పెరుగుతున్న నేరాలతో పాటు గురుమూర్తి లాంటి వారి పైశాచిక మస్తిష్కం ఆందోళన కలిగిస్తుంది. చూడ్డానికి స్మార్ట్గా, సిన్సియర్గా ఉన్నాడు. కానీ బ్రెయిన్ నిండా కన్నింగ్ ఐడియాలే. ఖాకీలే నివ్వెరపోయారు. ఫలానా వాడు మంచోడు, చెడ్డోడని నుదుటి మీద రాసి ఉండదు. సో మంచోళ్ళని ఎవరిని నమ్మొద్దు. మనుషులున్నారు, జాగ్రత్త.